ఆ దోశ నిజంగా బంగారమే. బంగారం లాంటి ఆ దోశ తినాలంటే కాస్త డబ్బు వెచ్చించాలి. ఆ డబ్బు వెచ్చించి కూడా కాసేపు ఆగి దోశ కోసం ఓపికగా కూర్చోవాలి. విశాఖపట్నంలోనే ఈ బంగారం లాంటి దోశ దొరుకుతుంది. 916 స్టేడియంగా తినగలిగే బంగారంతో ఇది తయారవుతుంది. ఆహా అనిపించే దోశ తింటుంటే అద్భుతంగా అనిపిస్తుంది. కాస్తంత కాస్ట్లీ అయినా కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. విశాఖపట్నంలో ఈ దోశకు మంచి గిరాకీ ఉంది. విశాఖపట్నం దోశ హౌస్లో ఈ దోశ తినడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేక ఆర్డర్పై తయారు చేస్తారు. ఈ దోశ ఆర్డర్ చేసిన తర్వాత కూర్చోవాలి. దాదాపు ఇది తయారవడానికి పావుగంట నుంచి అరగంట వరకు సమయం పడుతుంది. ఈ మేకింగ్ టైం ఖచ్చితంగా బంగారం దోశ తినాల్సిన కస్టమర్ ఇవ్వాల్సిందే. ఈ బంగారం దోశ హౌస్ అని విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్ నుంచి కిందకి బీచ్ రోడ్లో దొరుకుతుంది. ఇక్కడే ఇది తయారవుతుంది. ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తూ ఉంటారు నిర్వాహకులు. ముఖ్యంగా దీనికి నెయ్యి నుంచి జీడిపప్పు వరకు అన్నీ కూడా కాస్ట్లీ దినుసులే వాడతారు. అలాగే ఇతర 6 చట్నీలు, ఆవు నెయ్యి, గేదె నెయ్యి, 4 కారపు రకాలు కూడా వేసి దీన్ని తయారు చేసి వడ్డిస్తారు. ఇక మామూలు దోశలాగానే ఈ దోశ కూడా తయారవుతుంది. ఈ దోశ వేసిన తర్వాత అది బాగా వేగిందని తెలిసిన తర్వాత కారం, అలాగే మసాలా, ఇతర దినుసులు వేస్తారు. జీడిపప్పు పైన వేసి నెయ్యిని వేస్తారు. దోశని పెనం నుంచి దించేసి బంగారం రేకుల్ని ఇలా అతికిస్తారు. ఈ బంగారం పూర్తిగా తినేయొచ్చు. ఈ దాదాపు మొత్తం కలిపి ఒక 5-6 మిల్లీగ్రాముల బంగారం వరకు ఉంటుందట. ఈ దోశ పేపర్ని లేదా ఫాసిల్ని, అలాగే రేకు అని కూడా అనవచ్చు. ఈ బంగారం పేపర్ని ఇలా దోశ అంటించిన తర్వాత పూర్తిగా బంగారంతో రెడీ అయిపోయినట్టే. దాన్ని ఇలా చట్నీలు వేసి ఒక పెద్ద డిష్తో మనకు వడ్డిస్తారు. ఇది ఇలా విశాఖపట్నం జిల్లాలో చాలా ఫేమస్ అయ్యింది. దీని ధర 1000 రూపాయలే. కాబట్టి మీరు కూడా ఒకసారి దోశ హౌస్కి వెళ్ళి ట్రై చేయండి.